మీ కృప చూపించండి. సంఘ కాపరి జడ్సన్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన అంతటిలో మీ ఆత్మ సహాయమును దయచేయమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ వచ్చారా అండి? ఓకేనండి, షల్ వి స్టార్ట్? ఓకే. దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయమును సద్వినియోగపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. మీరు వింటున్నారు, అది నేను గమనిస్తున్నాను. అయితే టైం పెరిగే కొలిది వినే శక్తి తగ్గుతుంది జనరల్గా, సహజముగా. సో మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మంచిది ప్రియులారా, సంఘము యొక్క ప్రాముఖ్యత, సంఘములోనికి మనం రావటం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేశాము. అయితే ఈ రెండవ సెషన్లో సంఘము యొక్క క్రమశిక్షణ, డిసిప్లిన్ ఆఫ్ చర్చ్. ఏదైనా ఒక వ్యవస్థ సజావుగా ముందుకు వెళ్ళాలి అంటే క్రమశిక్షణ అనేటువంటిది అవసరమైంది. ఒక పనిని మామూలుగా చేసుకుంటే ఒకలా ఉంటుంది, క్రమశిక్షణతో చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది కదా. ఒక పనిని మనం ఎలాగైనా చేయొచ్చు, కానీ ఒక డిసిప్లిన్ మేనర్, క్రమశిక్షణా విధానముతో మనం చేయగలిగితే అది సత్ఫలితాలను ఇస్తుంది, మంచి ఫలితాలన్నది ఇస్తూ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్, నా జీవితంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడతామని. నేను హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉండేవాడను. మేము చదువుకోవడంలో మామూలుగా అలా చదువుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. నాకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. నేను డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అలా చదువుకుంటే మామూలుగా వెళ్ళిపోయేవాడు. నేను కొద్దిమంది అయితే టైం టేబుల్ వేసుకునేవారు, టైం టేబుల్ గోడకు అంటించుకునేవారు. ఎలా అంటే మార్నింగ్ 5 గంటలకు లెగటం, అక్కడి నుంచి బ్రష్ చేయటము, కాలకృత్యాలు, స్నానం చేయటం 5:30 వరకు, 5:30 నుంచి 6 వరకు ఏదో ఒక సబ్జెక్ట్ చదవాలి, 6 to 7 దాకా ఇంకొక సబ్జెక్ట్ ఏదో చదవాలి, 7 to 8 వరకు ఇంకొక ఏదో సబ్జెక్ట్ చదవాలి, 8 to 8:30 బ్రేక్ఫాస్ట్, 8:30 to 9 కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. 9 గంటలకు కాలేజీకి వెళ్తాము, లంచ్కి వస్తాము, మళ్ళీ ఈవినింగ్ 4కి వస్తాము. 4 to 5 ఆటలాడుకోవడానికి మనం వెళ్ళటం, 5 to 5:30 స్నానం చేయటం, 5:30 to 6:30 ఆ సబ్జెక్ట్ ఏదో ఒక పర్టికులర్ సబ్జెక్ట్, 6:30 to 7:30 ఇంకొక సబ్జెక్ట్ ఏదో, 7:30 to 8 డిన్నరు, 8 to 8:30 టీవీ చూడడం, 8:30 to 9:30 ఏదో ఒక సబ్జెక్ట్ చదవటం, 9:30కి పడుకోవటం. ఇది ఏంటిది? దినచర్య కరెక్టే, ఇదే పని మేము చేసేవాళ్ళం. కాకపోతే వాళ్ళది క్రమశిక్షణ, ఒక పద్ధతి. ఈ సమయంలో ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ సబ్జెక్ట్ చదవాలి. మేము అలా కాదు, ఏదో కలగూర గంప. ఒకే పనిని వాళ్ళు ఎంతసేపు చదివారో మేము అంతసేపు చదివేవాళ్ళము. అయితే మా ఇష్టానుసారంగా మేము చదివేవాళ్ళము. వాళ్ళ క్రమశిక్షణ, ఒక పద్ధతిగా చదివారు. వాళ్ళు పాస్ అయ్యారు, నేను పాస్ అయ్యాను. నాకు 62% వచ్చింది, వాళ్ళకి 90% వచ్చింది. సేమ్ ఎఫర్ట్, సేమ్ టైం. వాళ్ళకి క్రమశిక్షణ ఉన్నది, నాకు క్రమశిక్షణ లేదు. నా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టానుసారంగా చదవటం, చదివే సమయము మేము ఒకే సమయం చదివేవాళ్ళం. ఏదైనా ఒక పనిని క్రమశిక్షణతో చేయగలిగితే మన బిడ్డలకు కూడా మనం క్రమశిక్షణతో నేర్పాలి. ఉదయం 5 గంటలకు లెగాలి, టిఫిన్ ఇప్పుడు చేయాలి, స్నానం ఇప్పుడు చేయాలి. ఈ క్రమశిక్షణ, టైం సెన్సింగ్, ఇది మనం నేర్పామంటే అది మంచి ఫలితాలను ఇస్తుంది.
అది మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అందుకే క్రమశిక్షణ అనేటువంటిది సత్ఫలితాలకు ఒక సూత్రమై ఉన్నది. సంఘ వ్యవస్థ కూడా. వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్న ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు కదా. మీకు ఒక డిసిప్లిన్ ఉంటుంది అక్కడ. మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు, మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చేయచ్చు, కావాలితే కూర్చోవచ్చు, కావాలితే నుంచోవచ్చు. అలా ఏమైనా ఉంటుందా? కొన్ని రూల్స్, కొన్ని నియమాలు ఉంటాయి కదా. ఆ నియమాలు, ఆ క్రమశిక్షణ ఏ ఆర్గనైజేషన్కి అయితే ఉంటుందో అదే మంచి రిజల్ట్ ఇస్తుంది. అలాగే సంఘము కూడా ప్రియులారా డిసిప్లిన్, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. సంఘం అనగా 100 మంది ఎంతమంది వస్తారు, కూర్చుంటారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, కానుకలు పడతారు, వెళ్ళిపోతారు. కోర్స్ ఇది అన్ని సంఘాల్లో చేసేదే. కానీ డిసిప్లిన్ మేనర్, క్రమశిక్షణ విధానం బైబిల్ చెప్తా ఉంది. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయము 40లో మనం చూడగలిగితే 1వ కొరింథీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను రెస్పెక్టెడ్ మేనర్, డిసిప్లిన్ మేనర్, క్రమశిక్షణతో సంఘారాధన జరగాలి. ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే, మనం పైనుంచి చదువుకుంటూ వద్దామా? ఆరో వచనం నేను చదువుతున్నాను చూడండి. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయము నేను 6 నుంచి చదువుతాను. మీరు అలా చూడండి, సరిపోతుంది. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనైనను, జ్ఞానోపదేశము చేయవలనైనను, ప్రవచింపవలైనను, బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లన గ్రోవి కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చున్నప్పుడు స్వరములో భేదము కలిగ చేయని ఎడల ఊదినదేదో మిటినదేదో ఎలాగూ తెలియను. మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితే అయినా కానీ పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టుండరు. లోకమందు ఎన్ని విధములకు భాషలు ఉన్ననో వాటిలో ఒకటైనను స్పష్టము కానిదే ఉండదు. మాటలు అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడేవానికి నేను పరదేశిగా ఉండును, మాట్లాడేవాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగ నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పే శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు. గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్నని వాడు ఎలాగ పలుకును? నీవైతే బాగుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటవాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించదను. ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. అలా కిందకు వస్తే చూడండి, అలా కిందకు వచ్చేస్తే అలా బాగా కిందకు వస్తే 26 నుంచి ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరిచినది ప్రకటన చేయవలె ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలె ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనివ్వండి. భాషతో ఎవడైనాను మాట్లాడితే 2 అవసరమైన ఎడల 3కి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడలతడు సంఘములో మౌనముగా ఉండవలను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును. తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒక నీకు ఏదైనాను బయలుపరిచిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు
ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఆత్మవరాల గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఆ సంఘంలో జరుగుతుంది ఏంటంటే, భాషలు మాట్లాడేవాడు భాషలు మాట్లాడేస్తున్నాడు, ప్రవచించేవాడు ప్రవచించేస్తున్నాడు, అర్థము చెప్పేవాడు అర్థాలు చెప్పేస్తున్నాడు. డిసిప్లిన్ లేకుండా ఎవరికి వాళ్ళ తలాంతులను ప్రజెంట్ చేసేస్తున్నారు అక్కడ. ఇలా చేయటం వల్ల సంఘములో ఒకడి తర్వాత ఒకడు చెప్పండి, ఒకడు తరువాత ఒకడు ప్రవచించండి, భాషలకు మాట్లాడిన తరువాత భాషలకు అర్థం చెప్పండి, భాషలకు అర్థం చెప్పేవాడు లేకపోతే భాషలు మాట్లాడటం ఆపండి. ఒక క్రమమైన విధానాన్ని సంఘారాధనలో నేర్పుతున్నాడు ఇక్కడ. ఈ క్రమశిక్షణ సంఘారాధనలో లేకపోతే సంఘములో జరిగేది అల్లరి. సంఘములో మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం? స్తుతిస్తాం, ప్రార్థిస్తాం, వాక్యమును ధ్యానిస్తాం కదా, ప్రభువు బల్లను స్వీకరిస్తాం, కానుకలు పడతాం కదా. ఈ సంఘారాధనలో వీటన్నిటికీ కూడా సమానమైన న్యాయము జరగాలి. సమానమైన న్యాయము జరగాలి. కొన్ని సంఘాల్లోకి నేను వెళ్తూ ఉంటాను, ఎక్కువ పాటలు పాడేస్తారు. అందరూ బాగా ఒక 2-3 గంటలు పాటలు పాడతారు. రాత్రి 10 అయిపోతుంది. అప్పుడు అంటారు, మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము, ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్తారు అంటారు. ఆ సమయంలో సగం మంది వెళ్ళిపోతారు, కొద్దిమంది ఉన్నా సరే కునుపాట్లు పడుతూ ఉంటారు. అలాగని చెప్పేసి ఎందుకండి ఇన్ని పాటలు పాడుతున్నారని నేను అన్నాను అనుకోండి, అంటే దేవుని స్తుతించొద్దా అని అడుగుతారు. దేవుణ్ణి స్తుతించడం మంచిదే, దేవుణ్ణి స్తుతించడం మంచిదే. దేవుణ్ణి స్తుతించటం అనే ఒక మంచి పని, వాక్యాన్ని ధ్యానించటం అనే ఇంకొక మంచి పనికి అన్యాయం జరగకూడదు. కూరలో ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంత పసుపు వేయాలి, మీరంతా బ్యాలెన్స్డ్గా వేస్తారు కదా, అలా అయితేనే కూర రుచి బాగుంటుంది. యాజ్ వెల్ యాజ్ సంఘారాధనలో కూడా డిసిప్లిన్, క్రమశిక్షణ. ఒక 3 గంటలు ఆరాధన ఉంది, మా చర్చిలో ఒక 3 గంటల ఆరాధన ఉంటుంది. 45 మినిట్స్ మేము పాటలు పాడతాము. అలాగే సంఘారాధన, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తాము, సంఘ ప్రకటనలు ఇవన్నీ ఉంటాయి. దానికి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది. నాకు ముందు ఎవరైనా హితోపదేశం చేస్తారు, ఒక 10 నిమిషాలు పావుగంట, వాళ్ళు అవుట్లైన్స్కి ఏదైనా చిన్న సాక్ష్యాన్ని కానీ లేకపోతే చిన్న హితోపదేశాన్ని కానీ చెప్తారు. తర్వాత నేను ఒక 45 మినిట్స్ టు ఒక 1 అవర్ లోపుగా నేను వాక్యాన్ని చెప్తాను. తర్వాత కానుకలు పడతాము, తర్వాత ప్రభువు బలను స్వీకరిస్తాము. బ్యాలెన్స్డ్, దేనికి అన్యాయం జరగకూడదు. ఒక మంచి పని ఇంకొక మంచి పనికి ఆటంకంగా ఉండకూడదు. ఎస్పెషల్లీ అన్యుల ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నేను అదే చెప్తాను, అయ్యగారు వినే సమయానికి వాక్యం ఇవ్వండి. సాధారణంగా రాత్రి 8 గంటలకైతే వాళ్ళు వింటారు కదా, రాత్రి 10 అయ్యాక నాకు ప్రసంగం ఇస్తున్నారు వాళ్ళు. అప్పటికే వాళ్ళు కొద్దిమంది అన్యులు తలుపు చేసుకుని పడుకుంటూ పోతారు, కొద్దిమంది ఇంటికి వెళ్ళిపోతారు, కొద్దిమంది ఏమో ఉన్న కునుపాట్లు పడతారు. అప్పుడు నాకు వాక్యం చెప్పడానికి ఇస్తారు. దాన్ని శ్రేష్టమైన సమయం, విలువైన సమయం అంటారు. మిత్రులారా, సంఘారాధనలో ప్రతిదానికి న్యాయం జరగాలి. ఇక్కడ భాషలు మాట్లాడేవాడు భాషలు మాట్లాడేస్తున్నాడు, ప్రవచించేవాడు ప్రవచించేస్తున్నాడు, అర్థం చెప్పేవాడు అర్థం చెప్పి ఇష్టానుసారంగా గలిబిలైపోతుంది సంఘారాధనలో. కనుక కిందంటున్నాడు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. కొన్ని చర్చెస్లో పాటలు ఉండవు, 3 ప్రసంగాలు చెప్తారు, 3 చెప్తారు ప్రసంగాలు. స్తుతించడం అంతగా ఉండదు, స్తుతించడానికి వాళ్ళ ప్రాధాన్యతనివ్వరు. వాక్యాన్ని బాగా ధ్యానించడానికి నేను ఒకసారి 3వ ప్రసంగికుడిగా వెళ్ళాను. 3వ ప్రసంగి నాకు ముందు 2 చెప్పారు, నేను 3వ వాడిని. అప్పటికే వాళ్ళు ఎలాగెలా ఉన్నారు, వాళ్ళు జస్ట్ 10 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. మళ్ళీ నేను ముఖ్య ప్రసంగికుడిని, 3వ ప్రసంగికుడు ముఖ్య ప్రసంగికులు. సో సంఘారాధన క్రమశిక్షణ బ్యాలెన్స్డ్గా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిదానికి కూడా మీ యొక్క సంఘం యొక్క ఆరాధన సమయం ఎంత,
ఒక 3 గంటలు అనుకుందాం, అంతేనా? 3 అవర్స్ ఉంటుందా మీకు? ఎంత ఉంటుంది మరి? ఏమో మా సంఘంలో అయ్యా 3 అవర్స్, మా సంఘం 3 అవర్స్ ఉంటుంది. అందులో ఒక 45 మినిట్స్ పాటలకు కేటాయించండి. ఒక పావు గంట, అరగంట సంఘారాధన కూడా ఉండాలి. ఈరోజు రాత్రి మీరు వస్తారా? సంఘారాధన నేను తీసుకెళ్ళను. నాకు పాటలు అవ్వగానే ప్రసంగం ఇచ్చేశారు కదా. కొంచెం ఆరాధన, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయటము, దేవుని ప్రత్యేకముగా స్తుతించటము, అవి కూడా అదే బైబిల్ రీడింగ్, వాక్యాన్ని మీ చేత చదివించటము, ఇలాంటి కొన్ని ఉంటాయి. ఈరోజు రాత్రికి మీరు అనుమతిస్తే చేయిస్తాను. సంఘ ఆరాధన కొన్ని నేను బాప్టిస్ట్ సంఘానికి చెందినవాడిని అండి. కొంచెం సంఘ ఆరాధన అంటూ ఉంటుంది, ఒక అరగంట సమయము. అలాగే ప్రకటనలు, సంఘ ప్రకటనలు, అలాగే ప్రార్థనాంశాలు. సంఘములు ఎవరికైనా ఒంట్లో బాగాలేదా, ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా, ఎక్కడైనా మీటింగ్స్ ఉన్నాయా, ఆ ప్రకటనలు చెప్పటము. ఇదంతా కూడా మన పెద్దలు చక్కగా పెట్టారు సంఘారాధన క్రమాన్ని. అది మర్యాదగా జరిగేటట్టుగా ఉండాలి. ఇది ఎప్పుడు గమనించండి. స్తుతించటము అనేటువంటిది వాక్య ధ్యానానికి ఆటంకంగా ఉండకూడదు. వాక్య ధ్యానము స్తుతించడానికి సమయం తగ్గించకూడదు. ప్రతి దానికి ఇవ్వాల్సిన సమయాన్ని దానికి ఇవ్వాలి. దానికి ఇవ్వాల్సిన సమయాన్ని దానికి ఇవ్వాలి. అందుకే సమస్తమును మర్యాదగాను క్రమముగాను ప్రతిదానికి సమయము కలదు. అవునా? బైబిల్ చెప్తుంది. ఎక్కడది? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభ వచనములో కదా. ప్రతిదానికి సమయము కలదు. వాక్యం చెప్పడానికి కూడా సమయం ఉంటుందా? ఉంటుంది. పడుకునే సమయంలో వాక్యం చెప్తే అదేమన్నా వింటారా? స్తుతించడం అంటే అందరూ కలిసి ఒక పాటను పాడటం, దానికి కాన్సన్ట్రేషన్ అవసరం లేదు, మామూలుగా పాడేస్తాం. వాక్యాన్ని వినాలంటే మన మైండ్ దానిపై కాన్సన్ట్రేషన్ చేయాలి. సో కాన్సన్ట్రేషన్ చేయాలి, ఆలోచించాలంటే అది కొంచెము కునిపాట్లు వచ్చే సమయానికి వాక్యం ఇస్తే ఎలాగా? ఇట్స్ నాట్ రైట్ వే. సో ఒక క్రమమైన పద్ధతిలో ఉండడానికి, దేనికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దానికి ఇవ్వడానికి మనం ముందుకు వెళుతూ ఉండాలి. సంఘారాధన, డిసిప్లిన్, క్రమశిక్షణ. సాధారణంగా నాకు ఏ విధమైన డినామినేషన్ ఫీలింగ్ లేదు, కానీ బాప్టిస్టు, లూథరన్, సిఎస్ఐ ఇలాంటి సంఘాలు చాలా డిసిప్లిన్గా ఉంటాయి. సంఘారాధన క్రమము పద్ధతిగా ఉంటుంది. అలాగే మిగతా సంఘాల్లో ఉండవని కాదు సుమా, నాకు అసలు ఫీలింగ్ లేదే. మీరు అసలు నా చర్చ్ పేరే క్రీస్తు సహవాసము. నేను ఉండడం బాప్టిస్ట్ సంఘంలోనే పుట్టానుగా, నా ఓన్గా నేను పెట్టిన సంఘానికి పేరు క్రీస్తు సంఘం. నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఏ ఉండవు. కానీ కొంచెం సంఘారాధన విధానం అనేటువంటిదిలో క్రమశిక్షణ ఉన్న సంఘాల్లో సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? ప్రాక్టికల్ అండి. సాక్ష్యం అంటే ప్రాక్టికల్. మీరందరూ చదువుకున్న బిడ్డలు ఉంటారా? థియరీని ల్యాబ్లోకి వెళ్తారు కదా. బాటనీ, జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా ఇంజనీరింగ్ చదివేవాళ్ళు క్లాస్ రూములో ఏదైతే నేర్చుకుంటారో దాన్ని ప్రాక్టికల్గా ల్యాబ్లో చేసి చూస్తారు. సాల్ట్ అనాలిసిస్ అని అన్నీ ఉంటాయి కదా, మీకు కెమిస్ట్రీ చదివే వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా. అలాగే వాక్యము జీవితానికి అన్వయించబడటమే సాక్ష్యము. దేవుడి వాక్యంతో మోషేతో చెప్పాడు, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నేను మాట్లాడలేను అని చెప్తున్నప్పుడు నేనున్నాను పదా అని దేవుడు తీసుకెళ్ళాడు. అత్తివారి నోటుతో నేను మాట్లాడిస్తానన్నాడు దేవుడు. ఆ వచనము నా జీవితంలో నెరవేరింది. దేవునికి మహిమ కలుగునది. నాకు ఎక్కండి నన్న తత్త అని మాట్లాడేవాడిని. నేను మాట్లాడుతుంటే అందరూ నవ్వేసేవారు. నేను ఉద్యోగానికి వీళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తాను కదా, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేక నాకు ఎన్నో ఉద్యోగాలు పోయాయి. వాళ్ళు నవ్వుకోవడానికి నాతో మాట్లాడించేవారండి స్కూల్లోని. మరి లేగు చెప్పు, మాట్లాడు, దాన్ని చదువు అనేవారు. నేను సరిగ్గా చదవలేకపోయేవాడిని. అందరూ నవ్వేసుకుని, అంటే వాళ్ళు నవ్వడానికి నా చేత చదివించి అంతగా అవమానించబడినటువంటి నేను, ప్రభువా నువ్వు నాకు జ్ఞానం ఇచ్చావయ్యా, అది ప్రకటించాలి, నీ వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం రాకూడదు అని ప్రార్థన చేశాను. చక్కగా వాక్యం చెప్పే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఇది సాక్ష్యం. అంటే దేవుని వాక్యములో చెప్పబడినది మీ అందరికీ సంఘాలలో సాక్ష్యాలు ఉండాలి. ఇవన్నీ కూడా సంఘారాధనలో ఉండాలి. చెప్పాలంటే సాక్ష్యము కూడా సువార్తే. వాక్యము నా జీవితంలో నెరవేరింది కనుక ఇదిగో నా జీవిత సాక్ష్యాన్ని మీతో. జీవిత సాక్ష్యం అంటే దేని చెప్తున్నాను నేను? వాక్యాన్ని చెప్తున్నాను. ఈ వాక్యము నా జీవితంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. ఇదిగో నాకు అనారోగ్యం వచ్చింది, సంఘ బిడ్డలు వచ్చారు,
ప్రార్థన చేశారు, నాకు స్వస్థత వచ్చింది, దేవునికి మహిమ కలుగునగాక. అది వాక్యమే, వాళ్ళు చెప్పేది వాక్యమే. అది వాక్యములో వ్రాయబడి ఉన్నదే నా జీవితంలో జరిగిందని చెప్పటమే సాక్ష్యము. ప్రార్థన, వాక్య పఠనము, స్తుతించటము, వాక్య ధ్యానము, కానుకలు పట్టటము, ప్రభు బల్ల తీసుకోవడము, ముగింపు ఆశీర్వాదము, సంతోషముగా ఇంటికి వెళ్ళటము. ఎ డిసిప్లిన్ మేనర్, క్రమశిక్షణ విధానముతో ఉండాలి. అంటే ఒక పనిని ఇంకొక పనికి మనం ఆటంకకరంగా ఉండాలి. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తారనుకోండి, మీరు మోకరించి మీ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటారు, మీ ఇష్టము, అరగంట చేస్తారు, గంట చేస్తారు, మీ తనివి తీరా మీ ఇంటి దగ్గర మీరు ప్రార్థన చేసుకుంటారు. ఆ విధానము సంఘములో ఉండకూడదు. సంఘములో మీరు ఒక అరగంట గంట ప్రార్థన చేస్తానంటే మిగతా వాటికి అన్యాయం జరిగిపోతుంది, స్తుతించడానికి అన్యాయం జరుగుతుంది. సో ఒక క్రమమైన విధానమే. ప్రార్థన చేయకూడదా? నేను చేస్తానంటే చేసుకో, నేను ఇంటి దగ్గర నువ్వు గంట సేపు చేసుకో. కానీ సంఘారాధన ఉంది ఇక్కడ, ఒక క్రమమైన విధానము. నువ్వు ప్రార్థన చేయటం అనేటువంటిది స్తుతించడానికి ఆటంకంగా ఉండకూడదు. స్తుతించడం అనేటువంటిది వాక్య ధ్యానానికి ఆటంకంగా ఉండకూడదు. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. చర్చిలో డిసిప్లిన్ అనేటువంటిది అత్యవసరమైనది. అలాగే ప్రియులారా, 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించురు, అది మీకు తెలియవలెనని. అంటే సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. మనం సంఘంలోనికి వచ్చాం, మనం ఆఫీస్కి వెళ్తాం, అక్కడ చేయాల్సిన పనులు అక్కడ మనం చేస్తాము. మరి చర్చిల్లోకి వచ్చిన తర్వాత జనులు ఎలాగూ ప్రవర్తించవలెను. ప్రవర్తన సంఘ సభ్యులకు ప్రాముఖ్యమై ఉన్నది. సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడు? మరి మార్నింగ్ విన్నారు కదా, పరిశుద్ధత కొరకు స్థాపించాడు. సో సంఘములోనికి వచ్చిన వాళ్ళు పరిశుద్ధ జీవితమునకు ప్రాధాన్యతనివ్వాలి. పరిశుద్ధత లేనివాడు ప్రభువును చూడడు. పరిశుద్ధత కొరకే సంఘము స్థాపించబడింది గనుక, సంఘానికి మనం వస్తున్నాము గనుక టేక్ కేర్ ఆన్ యువర్ పర్సనల్ క్యారెక్టర్. మీ వ్యక్తిగత ప్రవర్తన పట్ల బహుజాగ్రత్త కలిగిన వాడనై ఉండాలి. మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ చర్చికి వచ్చేస్తానంటే దేవుడు అంగీకరిస్తున్నాడా? అసలు నా మందిరములోనికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఎక్కడుంటుందండి అది? అమ్మగారు మీరు చెప్పగలరు బహుశా. యెషయా గ్రంథమా 1వ అధ్యాయం అని నేను అనుకుంటున్నాను. రైట్ నో. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు? మీరు చెడ్డగా బతికేస్తున్నారు, ఇక్కడికి వచ్చేసి మీరు దేవునికి బళ్ళు అర్పణలు అవి ఇచ్చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసేస్తున్నారు, ఇక్కడికి వచ్చి మీరు స్తుతించేస్తున్నారు, ఇక్కడ ఏదో ప్రసంగాలు చెప్పేస్తున్నారు. సో ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని చర్చ్కి? దేవుడు పరిశుద్ధతను కోరుకునే దేవుడు. పరిశుద్ధత కొరకే సంఘాన్ని స్థాపించాడు ఆయన. పరిశుద్ధత అనే విషయంలో మనం కాంప్రమైజ్ కాకూడదు ప్రియులారా. మనం చెడ్డగా బ్రతుకుతూ సంఘానికి వచ్చేస్తే దేవుడు అంటూ ఉన్నాడు, ఎవడు రమ్మంటున్నాడు మిమ్మల్ని? సో సంఘములో ప్రధానమైనటువంటిది పరిశుద్ధత. ప్రసంగి గ్రంథం ఎన్నో వచనాలు మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభ వచనము. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇంటి దగ్గర ఇష్టానుసారముగా చెడ్డగా బ్రతికేసి ఇక్కడికి వచ్చేసి ఏడుస్తా ప్రార్థన చేసేస్తే అయిపోతుందా? చాలామందిని చూస్తాను,
చర్చెస్లో ప్రార్థనలు బాగా చేస్తారు. అమ్మో ఆయన ఎంత భక్తిపరుడో, ఆమె ఎంత భక్తిపరురాలు అనుకుంటాము. బట్ వాళ్ళ ప్రవర్తన మంచిది కాదు, మంచిది కాదు. మలాకీ గ్రంథములో ఒక మాట అంటున్నాడు దేవుడు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయములో వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో ఏమని అంటున్నాడో చూడండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. మరియు రెండవసారి మీరు ఇలాగుననే చేయుదురు. ఈ రెఫరెన్స్లన్నీ వ్రాసుకోండి ప్రియులారా. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. ఏడ్చేస్తున్నారు దేవుని సన్నిధికి వచ్చేసి, ఏడ్చేస్తున్నారు, రోదన ఏడ్చేస్తున్నారు. కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొని ఉన్నాడు. అంటే వీళ్ళు దేవునికి అర్పణలు ఇచ్చేస్తున్నారు, నైవేద్యాలు ఇచ్చేస్తున్నారు, ఆయన సన్నిధిని ఏడ్చేస్తున్నారు, కన్నీటితో తడిపేస్తున్నారు. అయ్యి బాబా ఇంత ఇలా ఉంటున్నారు కదా, అయినా సరే మీ అర్పణలను తీసుకోను, అంగీకరించను అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? కింద చదవండి కారణం ఏంటో. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోడితై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసేస్తున్నారు, అర్పణలు ఇచ్చేస్తున్నారు, కానుకలు ఇచ్చేస్తున్నారు, ఏడ్చేస్తున్నారు. అది మనకు కనపడుతుంది. కానీ ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేశారు? భార్యలను విడిచిపెట్టేశారు. భార్య పట్ల విశ్వాసఘాతకంగా ఉన్నారు. ప్రవర్తన విషయంలో చెడ్డగా ఉంటూ అక్కడ భార్యని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసేస్తున్నారు. నో, నేను తీసుకోను మీ అర్పణలను. మీ అర్పణలను మీరు తీసుకొని దేవుని సమాజం అంటే ప్రియులారా పరిశుద్ధుల సంఘము. నిర్గమాకాండం ఒకసారి తీయండి. ఎక్కువగా రెఫరెన్స్లు ఏమైనా చెప్తున్నానా? అలా ఏమన్నా ఉంటుందా అండి? ఎస్, నిర్గమాకాండము దేవుడు ఎలా కూడుకోమంటున్నాడు అక్కడ ఒక్కసారి మీకు చూపిస్తాను. 12:16 చూడండి. 12:16 ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున సంఘముగానా పరిశుద్ధ సంఘముగానా? చర్చ్ అనగానే పరిశుద్ధుల సహవాసము. మీరు ఎలా కూడుకోవాలి? సంఘముగా కూడుకోవాలంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేయచ్చు. పరిశుద్ధుల సంఘము. దేవుని సంఘములోనికి మనం వస్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా, మన బ్రతుకు ఎలా ఉంది? వచ్చేసి ప్రార్థన చేసేసి కానుకలు ఇచ్చేసి ఏడ్చేసి స్తుతించేసి ఇంటికి వెళ్ళిపోతానంటే అవదు. బయట మన బ్రతుకు ఎలా ఉంది? బయట మన బ్రతుకును పాడు చేసుకుని మనం దేవుని సన్నిధికి వచ్చేస్తే నిన్ను ఎవడు రమ్మంటున్నాడు నా సన్నిధికి అంటున్నాడు దేవుడు. సంఘం అనగా మనుషులందరితో నిండిపోయేది కాదు, ఇది పరిశుద్ధులైనటువంటి వ్యక్తులతో నింపబడేది. టేక్ కేర్ ఆన్ ఇట్. ఈ విషయాన్ని సంఘ కాపరిగా నేను తెలుసుకోవాలి. నా సంఘంలో ఎంతమంది? 100 మంది అండి. 10 మందితో సేవ ప్రారంభించానండి. ఈవేళ 10,000 మంది ఉన్నారండి. చాలా సంతోషం. అయితే 10,000 మంది పరిశుద్ధులేనా? మన సంఘములోకి వచ్చేవారు పరిశుద్ధుల సహవాసమేనా అది? లేకపోతే ఇంకెవరన్నానా? మనం చేసేది ఏమైనా బిజినెస్ సంఘం అంటేని? ఇదేమన్నా షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కువ మంది జనం వచ్చేయడానికి? దేవుడు అడిగేది సంఘ సేవకునిగా నన్ను, మీ చర్చిలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారని నన్ను అడుగుతాడు తప్ప ఎంతమంది జనం ఉన్నారు అది అడగడు. మన పెద్దలు కూడా అంటారు కదా, కడవడైననేమి కరము పాలు, గంగి గోవు పాలు తాగడానికి ఉపయోగపడే ఒక స్పూన్ పాలు ఉంటే చాలు. తాగడానికి ఉపయోగం లేని కడవ నిండా ఉంటే ఏంటి? పరిశుద్ధులైన వారు 10 మంది ఉంటే చాలు సంఘములో. చెడ్డవాళ్లతో 1000 మంది ఉంటే ఏంటి? 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి ప్రియులారా. మీలో అంటే ఎవరా? మీలో అంటే చర్చ్ పీపుల్, సంఘ సభ్యులు, యేసు ప్రభువుని నమ్మిన వారు, బాప్తిసం తీసుకున్నవారు,
మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను. ఎంత హేయమైన పాపం ఇది! వరసావాయ లేనటువంటి పాపం ఇది, హేయమైన పాపం ఇది. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? అయినా పర్వాలేదు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, అతను క్షమించి మీరు చేర్చుకోండి అంటున్నాడా? చదవండి కింద ఏమంటున్నాడు? అట్టి జారత్వము అన్ని జనుల్లోనైనా జరగదు, ఇట్లుండి ఉప్పొంగిపోవచ్చున్నారే కానీ మీరేమాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుండి వెలివేసేయండి. సెండ్ హిమ్ అవుట్ సైడ్, పంపేయండి వాడిని బయటికి. వాడిని క్షమించండి, సమాధానముగా ఉండండి అని అంటలేదు అక్కడ. దేవుని క్షమాపణ పాపాన్ని ప్రోత్సహించేది కాదు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడండి మిమ్మల్ని నన్నుని? అంతేనా? దేవుడు క్షమిస్తున్నాడు కదా అని హ్యాపీయేనా? శిలువ మీద ఉన్నప్పుడు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు. కండిషన్ చూడండి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఎరిగి చేశాడు ఒకడు, ఇస్కరియోతు యోధ, వాడిని కూడా క్షమించేశాడా? ఎవరి వలన మనుష్య కుమారుడు అప్పగింపబడబోచున్నాడో వాడికి శ్రమ. వాడు తెలిసి చేశాడు. వాడు క్రైస్తవ్యంలో పాపం పెరగడానికి చాలా కారణాల్లో ఒక కారణం ఏంటంటే దేవుని క్షమాపణను సరిగా అర్థం చేసుకోకపోవటం. పర్లేదు, పాపం చేసినా దేవుడు క్షమించేస్తాడు, అది క్రైస్తవుల యొక్క కాన్ఫిడెన్స్. ఆయన మనం పాపం చెయ్యడానికి క్షమించడం లేదా, ఆయన మనం పాపం చెయ్యకుండా ఉండడానికి ఆయన క్షమిస్తున్నాడు. వాడు వచ్చాడు, వాడు వరసాల వాయ లేనటువంటి వ్యభిచారం చేస్తున్నాడు. వాడు సంఘములోకి వస్తే సంఘ బిడ్డలందరిపైన వాడు ఆలోచన అలాగే ఉంటుంది. సంఘము యొక్క పరిశుద్ధత పాడైపోతుంది. నిర్మోహమాటంగా బయటకెంటేవాడిని జనం అక్కర్లొద్దు, అలాంటి బయటకు పంపేయండి. సంఘములో వెలివేసే ఒక కార్యక్రమం ఇప్పుడు ఉందండి. ఎక్కడైనా అవుతుందా? మనకు చచ్చిన జనం కావాలి. మనకి క్వాలిటీ అవసరం లేదు, క్వాంటిటీ కావాలి. దేవుడు క్షమించమన్నాడు కదా బ్రదర్ అంటారు వాళ్ళని. దేవుడు ఎవరిని క్షమించమన్నాడు? వాడు మారు మనసు పొంది, ప్రభువా నేను చెడ్డవాడు, ఇప్పటి వరకు చెడ్డవాడినే, ఇక నుంచి నేను చెడ్డ చేయనయ్యా అని ఒక నిశ్చయతతో వస్తే వాడిని క్షమిస్తాడు దేవుడు. అంతేనా? పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, అది కరెక్టే. దేవుడు క్షమిస్తాడు గనక పాపం చేస్తాను, అది రెండింటికి తేడా అర్థమైందా? ఈ గుళ్ళోకి వచ్చినప్పుడు వాడే వీడు. దేవుడు క్షమించేస్తాడని ప్రేమ నా కోసం ప్రాణం పెట్టాడు, పర్లేదు. అంటే దేవుడి యొక్క క్షమించే గుణాన్ని పాపం చేయడానికి అనుకూలంగా వాడు వాడుకుంటున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వాడు కృపను కామాతురత కొరకు వినియోగించుచు, యోధా వ్రాసిన పత్రికలో ఉంటుంది. దేవుని కృపను వాళ్ళు పర్లేదు, పాపం చేసినా పర్లేదు, దేవుడు క్షమించేస్తాడు. పాపం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమించేస్తాడు. ఇలాంటి వేలో ఉన్నాడు వాడు. వాడిని బయటికి పంపేయండి. దేవుని కృపను, దేవుని క్షమాపణను వాడు కామాతురత కొరకు వినియోగించుకుంటున్నాడు. వాడు ఒక చక్కని వచనాన్ని మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. 130వ కీర్తన 4వ వచనము. 130వ కీర్తన 4వ వచనము. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు అది నీ యొద్ద ఎప్పుడు దొరుకుతుంది క్షమాపణ? అది ప్రభువా ఇక పాపం చేశానయ్యా, ఇక నుంచి చేయనయ్యా, పరిశుద్ధముగా నేను బ్రతుకుతానయ్యా, నన్ను క్షమించు దేవా అంటే క్షమిస్తాడు. నిజమైన మారు మనస్సు నీలో వస్తే క్షమిస్తాడు. దేవుడు క్షమించేస్తాడు కదా, పర్వాలేదు అనుకున్న వాడిని క్షమించేస్తాడా?
ఆయన క్షమాపణ పాప ప్రోత్సాహకరము కాదు, ఆయన క్షమాపణ పాప ప్రేరేపితము కాదు, ఆయన కృప కామాతురతకు వినియోగించుకోవడానికి కాదు. ఆయన అర్జెంటుగా బయటికి పంపేయండి. మీరు అక్కడ క్షమాపణ అనకండి, అక్కడ క్షమాపణ అనకండి, అక్కడ సమాధానం అనకండి, అక్కడ సమాధానం అక్కడ అనకండి. సంఘము యొక్క పరిశుద్ధత పాడైపోతుంది అక్కడ వాడి వలన. వాడిని బయటికి పంపేయండి. వాడిని బీ సీరియస్ అండ్ హోలీనెస్. పరిశుద్ధతలో సంఘము చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. సంఘ సేవకుడు గమనించాలి ఈ సంగతిని. చెడు ప్రవర్తన కలిగిన వారు ఎవరైనా ఉంటే 1-2 సార్లు హెచ్చరించి ఆ హెచ్చరిక వాళ్ళు పట్టించుకోకపోతే వెళ్ళిపోమని చెప్పండి. వెళ్ళిపోమని ముందు హెచ్చరించండి. చెప్పండి ఒకసారి, అయ్యా మీరు చేస్తున్న తప్పు, అమ్మ మీరు చేస్తున్న తప్పు, సంఘం ఇలా చేయకూడదు చెప్పండి గౌరవంగా. 1-2 సార్లు అయినా సరే సంఘము వాళ్ళ వల్ల పాడైపోతుంది అనుకున్నప్పుడు, చర్చ్ డిస్టర్బ్ అయిపోతుంది అనుకున్నప్పుడు, సంఘము యొక్క పరిశుద్ధత పాడైపోతుంది అనుకుంటే నిర్మోహమాటంగా ఖచ్చితంగా వెలివేసేయండి. వాక్యము అనుమతినిచ్చింది. వాక్యము అక్కడ స్వరీతిని వాడకండి. ప్రేమ కలిగి ఉండాలి కదా బ్రదర్ అనకండి. అక్కడ అనకండి దాన్ని. మన ప్రేమ పాపం చేయడానికి ఎంకరేజ్ చేయకూడదు. సంఘము పరిశుద్ధత కొరకు వాడబడింది. సంఘములో పరిశుద్ధ సమూహమే ఉండాలి. పరిశుద్ధులు సంఘములో మనందరికీ తెలిసినటువంటి, మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం 1 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి అలా చదువుకుంటాం. సంఘ కాపురు ఎలాగ ఉండాలి, సంఘ అధ్యక్షుడు ఎలాగ ఉండాలి, సంఘ విశ్వాసులు ఎలాగ ఉండాలి, సంఘంలో పిల్లలు ఎలా, అంత ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుతారా లేదా ఇప్పుడేమైనా చదువుతారు? టైం ఎంత అయింది బాబు? 1 గంటం పో. మీరు ఇంటికి వెళ్ళి చదువుతారా లేదా నేను గబగబ చదివినా? 1వ తిమోతి ఎవరు సంఘ పెద్దలై ఉండాలి? రిటైర్ అయిపోయిన గవర్నమెంట్ ఎంప్లాయీసు, బయట రాజకీయ నాయకులు, వీళ్ళనా? ఎక్కువగా సంఘ పెద్దలు ఎవరు ఉంటారంటే రిటైర్ అయిపోయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు. నేను చాలా సంఘాలు చూస్తూ ఉంటాను. 1వ తిమోతి 3వ అధ్యాయం నేనే చదివేస్తున్నాను గబగబా, సమయం లేదు. ఎవడైనా అధ్యక్ష పదవి నాశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడన్నమాట. నమ్మదగినది. అధ్యక్షుడగా వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడయుండి. బోధింపదగినవాడు అంటే అర్థం ఏంటండి? బాగా బోధించేవాడనా? బోధింపదగినవాడే అంటే అర్థం ఏంటి? బోధకు తగ్గ బ్రతికినవాడు. బోధించే అర్హత అంటే అర్థము బోధకు తగ్గ బ్రతుకు కలిగినటువంటి వాడు, బోధింపతగినటువంటి వాడే ఉండి. మద్యపానయు, కొట్టివాడును కాక సాత్వికుడును, జగడిమాడవాడును, ధనాపేక్ష లేనివాడినై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొని తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలెను. ఇదంతా కూడా సంఘ అధ్యక్షుడికి ఉండవలసిన క్యారెక్టర్స్. అంటే పరిశుద్ధుడే సంఘానికి అధ్యక్షుడిగా ఉండాలి. సంఘ అధ్యక్షుడు పరిశుద్ధుడిగా ఉంటే సరిపోద్ది. విశ్వాసులు ఎలా ఉన్నా పర్లేదంటారా? ఆ కింద చదివేయండి. ఇదే క్యారెక్టర్ సంఘ పరిచారకులకు ఉండాలి. కిందే ఉంటే అలా మీరు చదువుకుంటూ వచ్చేస్తే, అలా చదువుకుంటూ వచ్చేస్తే చూడండి ఒకసారి 8 చూడండి. 8 అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను, మిగిలిన మధ్యాపాన శక్తులను, దుర్లాభం అపేక్షించే వారిని ఉండక విశ్వాసం మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారే ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఈ సిస్టమ్ ఎక్కడైనా ఉందండి? ఇది ఇప్పుడు ఏ సంఘంలోనైనా ఉందా? ముందు వాళ్ళని టెస్ట్ చేయి. ఆ పరీక్షలో పాస్ అయితే వాళ్ళు పరిచారం. అంటే చర్చిని చీపురుతో తుడిచే వాళ్ళు కూడా క్యారెక్టర్ కలిగిన వాళ్ళై ఉండాలి. ఎక్కడుందండి ఇప్పుడు? ఎక్కడుంది? అసలు టెస్టింగ్ జరుగుతుందా? మనకి పని అయిపోతే చాలు, ఎవరైనా పర్లేదు మనకి. చర్చిని చీపురుతో తుడిచేవాళ్ళు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇంకెన్ని చదువుకుంటూ వస్తే అందరికీ కూడా సంఘం అంటేనే పరిశుద్ధుల సమూహము. సంఘం అంటేనే సంఘములో మొట్టమొదటిగా తీసుకోవలసినది పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వాలి. సంఘ కార్యక్రమాలు ఒక క్రమమైన పద్ధతిలో, సంఘారాధనలో స్తుతి ఉండాలి, సంఘారాధనలో ప్రార్థన ఉండాలి, సంఘారాధనలో కానుకలు ఉండాలి, సంఘారాధనలో వాక్య ధ్యానం ఉండాలి, సంఘారాధనలో ప్రభుబల్ల ఉండాలి. ప్రతి దానికి కేటాయించవలసిన సమయం దానికి కేటాయించాలి. ఒకదాన్ని పెంచేసి ఇంకో దాన్ని తగ్గించేయడం కాదు.
అంత బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకే, ఓకేనండి, అందరూ బాగా వింటున్నారు కదా, నో ప్రాబ్లం, రైట్. చివరిగా ముగించేస్తాను. ఇక స్వార్థకు స్వార్థికునికి సంబంధం ఉన్నది, అది గుర్తుపెట్టేసుకోండి. స్వార్థికునికి స్వార్థకు సంబంధం ఉన్నది. సువార్త బాగా జరగాలి అనే కోరిక ఉందా మీకు? ఉందా అండి? సువార్త బాగా జరగాలి అనే కోరిక మీకుంటే యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పాస్టర్. నీ కాపరిని నువ్వు గౌరవించు. సేవకుణ్ణి ఇబ్బంది పెడుతూ సేవ జరగాలంటే జరగదు. సేవ బాగా జరగాలనే కోరిక మీకున్నప్పుడు ప్రియులారా, సేవకునికి మీ వలన సంతోషము ఉండాలి. ఒక్కసారి అది కూడా నేను ముగించేస్తాను ఇక రైట్ నౌ. ఎక్కడది? హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. నీపై నాయకులుగా ఉన్నవారు లెక్కొప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడండి. సేవకుడు ఉన్నాడు కదా, సంఘాన్ని నడిపిస్తున్నాడు కదా, అతని ద్వారా సువార్త జరుగుతుంది కదా, అతని ద్వారా రాజ్య విస్తరణ జరుగుతుంది కదా, కనుక నువ్వు అతన్ని సంతోషపెట్టు, అతన్ని దుఃఖపెట్టు, అతన్ని దుఃఖపెట్టకు, అతన్ని సంతోషపెట్టు. ప్రతి విశ్వాసి గమనించుకోవలసిన సంగతి, నా వలన నా సంఘ కాపరి సంతోషంగా ఉన్నాడా, ఏడుస్తున్నాడా? నా సంఘంలోనండి కొద్దిమంది వల్ల నాకు సంతోషం ఉంది, కొద్దిమంది వల్ల ఏడుస్తున్నాను. మనం ఏడ్చాను కూడా, నన్ను అంతగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. మన వల్ల ఒక సేవకుడు ఏడుస్తున్నాడంటే పరోక్షంగా సువార్తకు నువ్వు ఆటంకాన్ని కలిగిస్తున్నావు. ఒక సువార్థికుడు దుఃఖముతో ఉంటే సువార్త సరిగా జరగదు. కాపరి మాట నువ్వు వినాలా, నీ మాట కాపరి వినాలా? వాక్యం ఏం చెప్తుంది అక్కడ? మా పాస్టర్ గారికి నేను ఎంత చెప్తే అంతండి కదా, పాస్టర్ గారికి ఎంత చెప్తే అంత, నీ పాస్టర్ గారు ఎంత చెప్తే నువ్వంతా. రివర్స్ అయిపోయింది ఇప్పుడు. అలా లేడా? పాస్టర్ గారు నేను చెప్పినట్టు ఎంట్లో లేదా, చర్చి మానేసి ఇంకొక చర్చికి వెళ్ళిపోతాను. మన బిజినెస్సే కదా, బోల్డ్ రెడీగా ఉన్నాయి మనకి. మీరు ఏ చర్చికి వెళ్ళినా సరే మీ వలన సంఘ కాపరి సంతోషపడాలి. సేవ బాగా జరగాలంటే ప్రియులారా, సేవకునికి సేవ పని మాత్రమే ఉండేలాగా ఆ బాధ్యత మీదే. సేవకుడు సేవ పని మాత్రమే ఉండాలంటే అతడు వేరే యావిగేషన్ ఉండకూడదు, ఇక వేరే ప్రపంచం ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి మీరు? నేనున్నాను, సేవ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఒక ప్రైవేట్ ఉద్యోగం, నేను ఒక పక్క ఉద్యోగం చేసుకుంటున్నాను, ఒక పక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను, ఒక పక్క సువార్తలకు వెళ్తున్నాను, ఆరోగ్యం క్షీణించిపోతుంది, షుగర్ అదే వచ్చేసింది, టెన్షన్ అయిపోతున్నాను, బాగా బలహీనం అయిపోతున్నాను. నిన్న మార్నింగ్ డ్యూటీ చేశాను, రాత్రి ట్రైన్లో వచ్చాను, మళ్ళీ రాత్రి వెళ్తాను, రేపు మార్నింగ్ ఇంటికి వెళ్తాను, రేపు మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి. శరీరం క్షీణించిపోతుంది. ఎందుకు నాకు ఈ బాధ అంటే, నా సంఘము ద్వారా నేను బతకడానికి నాకేమీ రావటం లేదు. సేవకుడు సేవ వలన పోషించే పర్మిషన్ వాక్యం ఇచ్చింది. అది కూడా చూడండి, 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఎగ్జాక్ట్గా 5 నిమిషాల్లో, ఎగ్జాక్ట్ 1:30 కల్లా ముగించేస్తాను. ఓకేనండి? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్తికుడు సువార్త వలన బ్రతకటం అనేటువంటిది వాక్యము ఇచ్చిన అనుమతి. సేవకుడు బతకలేక వేరే పనికి వెళ్తున్నాడంటే సంఘమే ఆలోచించుకోవాలి దాన్ని. అంటే నా సేవకుడు సేవ పనికి సరిగా సమయాన్ని కేటాయించలేక బయటికి వెళ్ళిపోతున్నాడు, కానీ నేను అతన్ని పోషించలేకపోతున్నాను.
సంఘము సేవకుని కొరకు ఆలోచించాలి. అలాగని చెప్పి సేవకుడు సంఘానికి భారంగా కూడా ఉండకూడదు. అది కూడా ఉంది బైబిల్లో. అది కూడా ఇది చెప్పినప్పుడు నేను అది కూడా చెప్పాలి, రెండు చెప్పాలి. 1వ తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక 2:9. 1వ తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక 2:9. అవును సహోదరులారా, నా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రి మగళ్ళు కష్టపడి జీవనము చేయుచు దేవుని సువార్త ప్రకటించడానికి సువార్త వలన సేవకుడు బ్రతికే ఒక అనుమతి వాక్యం ఇచ్చినా సరే పౌలు గారు దాన్ని వినియోగించుకోలేదు. కారణం ఏంటంటే వాళ్ళ పాపం పేదవాళ్ళు, వాళ్ళకే ఒక పూట ఉంటే ఒక పూట ఉండడం లేదు. వాళ్ళ దగ్గర నేనేం తీసుకోనిక. ఇది కూడా ఉండాలండి. నా సేవకుడికి నేను పోషించాలి అనే బాధ్యత సంఘానికి ఎలా అయితే ఉండాలో, సంఘం మీద నేను భారంగా ఉండకూడదనే బాధ్యత సేవకునికి కూడా ఉండాలి. రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. నువ్వు అడుక్కు తింటా ఏంటి, నువ్వు అడుక్కు తిన్న దాంట్లో నాకు సగం ఇచ్చే అనకూడదు. ఆడే బతకలేక అడుక్కుంటున్నాడు, వాడి దగ్గర నేనేం తీసుకుంటాను. అలా ఉండాలి సేవకుడు. అలాగే నా సేవకుడు పాపం అతను సేవ చేయలేకపోతున్నాడు, బయట ఏదో పనులకు వెళ్తున్నాడు, లేదు అతను పూర్తిగా సేవలో ఉంచాలంటే మనం సేవకునికి సపోర్ట్ చేయాలి అనే భావన విశ్వాసులకు ఉండాలి. రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళినప్పుడే సంఘ సేవ బాగా జరుగుతుంది. ఓకేనండి, మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నానా? సంఘములో పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వాలి. డిసిప్లిన్, క్రమశిక్షణ, మర్యాద. సంఘములో పరిశుద్ధత కంపల్సరీ. పరిశుద్ధత లేనటువంటి సంఘం అది సంఘమే కాదు. రెండవదిగా సంఘ కార్యక్రమాల్లో క్రమశిక్షణ, ప్రతిదానికి సమానమైనటువంటి సమయాన్ని కేటాయించాలి. మూడవదిగా సేవకుడిని గౌరవించాలి, గౌరవించి తీరాలి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను. ఉద్యోగానికి వెళ్తావు కదా, నీ ఉద్యోగంలో పై అధికారిని రెస్పెక్ట్ ఇవ్వా? రాగానే గుడ్ మార్నింగ్ సార్ అంటావా? సేవకుని కూడా గౌరవించాలి, సన్మానించాలి. సేవకుని యొక్క పోషణ బాధ్యత సంఘము తీసుకోవాలి. అతను ఏమైనా తింటున్నాడా, అతను ఏమైనా బట్టలు వేసుకుంటున్నాడా, ఆయన భార్య బిడ్డలతో ఎలా ఉంటున్నాడు, కొంచెం ఆయన గురించి మీరు ఆలోచించాలి. అలాగే సేవకుడు కూడా తను పోషించబడే ఈ ప్రయత్నంలో సంఘంపై భారముగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే సంఘము సత్యమునకు స్తంభం అయి ఉన్నది. సమయం అయిపోతుంది, రిఫరెన్స్లు మీకు చెప్పక్కర్లేదు. సత్యమునకు స్తంభం అయి ఉన్నది సంఘము. సంఘములో అసత్యము బోధించే బోధకులను మనం ఆహ్వానించకూడదు. సంఘాలలో క్రైస్తవ్యంలో చాలా గలిబిలు ఉంది. ఈ కాలంలో చాలా భిన్నమైన బోధలు ఉన్నాయి. అలాంటి వారు సంఘములోనికి రావడానికి వీలు లేదు. 1వ యోహాను 2వ యోహాను 1:10. 2వ యోహాను 1, ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు, వాడికి శుభమని చెప్పవద్దు. సత్యము విషయంలో కాంప్రమైజ్ కావద్దు. యేసుని దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు. బాబోయ్, భయంకరమైన గలిబిలి క్రైస్తవ్యంలో ఇదే బైబిల్ని పట్టుకుని చాలా భిన్నమైన బోధలు బోధించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. అలాంటి వాళ్ళు సంఘానికి రాకూడదు, ఆహ్వానించకూడదు, కాంప్రమైజ్ కాకూడదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని మనం బయటకు ఏంటి. ఇలా ప్రకటన గ్రంథం ముగించేస్తాను. ఇక లాస్ట్ రిఫరెన్స్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19-20. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19-20. అమ్మా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంట తప్పు? ఏమనగా తాను ప్రవక్తనినని. ఎక్కడరా ఆ రిఫరెన్స్? ప్రకటన, నేను చదివేస్తున్నా గబగబా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
ఆ, ఆ, ఆ. ఆయనను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజెబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచున్నది, అది వారిని మోసపరుచుచున్నది. ఈ చెడు బోధనలు బోధించే వాళ్ళను ఉండనిస్తున్నావు నువ్వు. చెడ్డ బోధకులు ఎందుకండి నేను చాలామంది అంటూ ఉంటా, ఆ చెడ్డ బోధ ఏంటది? వ్యభిచారం చేసినా పర్వాలేదు, విగ్రహాలు కనిపించి తినేసినా పర్లేదు. చూసారు ఈ చెడ్డ బోధ ఇది? దేవుడు అసహించుకునే పాపం విగ్రహారాధన, దానికి అర్పించి తినేయచ్చట, తను అర్పించి తినేయచ్చట. ఆ బోధ బాగా పాపులర్ అయిపోయింది, వాళ్ళే స్పీకర్లుగా వస్తున్నారు. ఏంటి అలాంటి వాళ్ళని ఎందుకంటే పిలుస్తున్నారంటే, మనం ప్రేమ కలిగి ఉండాలి కదా బ్రదర్ అంటున్నారు వీళ్ళు. ఇదో సూత్రాన్ని పట్టుకున్నారు వీళ్ళు. నీ ప్రేమ చెడు బోధను ప్రోత్సహించేదిగా ఉండకూడదు. వితౌట్ ఎనీ కాంప్రమైజ్ అస్సలు ఉండనివ్వద్దు అంటున్నాడు ఆయన. చెడ్డ బోధలు బోధించేవాళ్ళు సంఘములో ఉండకూడదు, చెడుగా ప్రవర్తించేవాళ్ళు సంఘములో ఉండకూడదు. సంఘ కార్యక్రమాలు క్రమశిక్షణతో జరగాలి. సంఘ కాపరిని గౌరవించాలి. కాపరి పోషణ బాధ్యత సంఘము స్వీకరించాలి. సంఘానికి కాపరి భారముగా ఉండకూడదు. ఈ విధానాలతో ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం, ఇలాంటి విధానాలతో సంఘం ముందుకు వెళ్ళాలి. అలాంటి చక్కని సంఘముగా మన సంఘము మరి ముందుకు వెళ్ళునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు సహాయం చేయునుగాక. ప్రార్థనతో రెండవ సెషన్ ముగించుకుందామండి. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, జీవము గల మీ సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలను నీ వాక్యం ద్వారా కొన్ని సంగతులను మేము గ్రహించాము తండ్రి. మా సంఘాలలో పరిశుద్ధతకు మొదటి ప్రాధాన్యతనివ్వాలి. మా సంఘము సత్యమునకు స్తంభమై ఉండాలి తండ్రి. మా సంఘములో చెడు బోధలు ఉండకూడదు, అలాగే చెడు బోధకులు మా సంఘానికి రాకూడదు. ఆ విషయంలో ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండగలిగేటట్టు సహాయం చేయండి. అలాగే ప్రభువా, సంఘ కార్యక్రమాలు క్రమమైన విధానములో జరిగేటట్టు సహాయం చేయండి. సంఘ విశ్వాసులందరూ కూడా సంఘ కాపరిని గౌరవించేటట్టు, సంఘ కాపరి సంఘ విశ్వాసులకు భారముగా ఉండకుండా ఉండేటట్టు సహాయం చేయండి. ఈ సంఘము చక్కని సంఘముగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ కృప చూపించమని యేసువారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము